ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి అయింది. నిన్నటిదాకా అంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో నేను రాజధానికి కట్టుబడి ఉన్నాను, ఈ రాజధానిలో ఇల్లు కట్టుకొని ఉన్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇక్కడ కట్టుకోలేదని చెప్పి ప్రజల్ని నమ్మించి నమ్మబలికి ఆ రోజు 2019లో పబ్బం గడుపుకున్నాడు. 2019లో పబ్బం గడుపు ముఖ్యమంత్రి అయినాక 3 రాజధానుల ధోరణి ఎత్తుకున్నాడు. అలాగే 2 నాలుగుల ధోరణి అంటారు ప్రజలు. అతన్ని పూర్తిగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు కూడా రాజధానికి ఎటుపక్క ఓటేయాలో తెలియని పరిస్థితిలో అతను ఉన్నాడు. ఒకవేళ రాజధానికి సపోర్ట్ చేసి ఓటేస్తే రేపొద్దున 3 రాజధానులు అనే భావనలో 2 రకాల పరిస్థితి వస్తుందనే భావనతో అతను 2 నాలుగుల ధోరణితో అసెంబ్లీకి తీర్మానానికి రాలేకపోయాడు. అది అట్లని కూడా అసెంబ్లీ రాకపోవడమే కాకుండా వాళ్ళ పార్టీ పక్షం వల్లే ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉన్నాం. ఏంటి సార్ మన పరిస్థితి, మన పార్టీ ఒక స్టాండ్లో ఉండాలా, లేదు మనకి ఇష్టం లేదా వెళ్ళి క్వశ్చన్ చేద్దాం, లేదు దీంట్లో చట్టంలో మార్పులు చేసి ఆమోదిద్దామని చెప్పి క్వశ్చన్ కూడా చేసే పరిస్థితి లేదు. రేపొద్దున ఇంకో రకంగా వచ్చి రేపు మా ప్రభుత్వం వస్తే మరి 3 రాజధానులు చేస్తాను. చట్టాలంటే నీ చుట్టం కాదా జగన్మోహన్ రెడ్డి? చట్టం అంటే రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఏదో నువ్వేదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులను ధిక్కరించినట్టుగా చట్టాలను ధిక్కరించినట్టుగా అయితే కుదరదు. శాసనాలు చేయటం అంటే ఏంటి? చట్టసభలంటే గౌరవం నీకు లేదేమో, ప్రజలకు గౌరవం ఉంది. చట్టసభలు నీకు గౌరవం లేదని నిన్ను 11 సీట్లు పడేశారు. ఇప్పుడు ప్రతిదీ కూడా చట్టం చేయటం అంటే నీలాంటి దొంగ వైఖరి దొంగ నాయకులు ఉండబట్టే కొత్తగా చట్టాలని నమ్ముతున్నారు ప్రజలు.